श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रणं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजग्मरुक्मव्यामोहतराणतुनाय मेनि अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्मुकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुवरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदति सदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन्निर्विनीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशैः षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यदि श्रीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं दहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికి కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశం దాంట్లో కూడా 10 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఈరోజు మనం 11వ అధ్యాయం ప్రారంభించాలి. మనకి ఈ ద్వితీయ అంశం 10వ అధ్యాయంలో ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం అన్నమాట. ఏంటంటే మనకి సూర్యుడు కాలాన్ని అదేవిధంగా ఋతువులను అన్నిటినీ కూడా నిర్దేశిస్తాడు అనేటువంటి విషయం మనకి తెలుసు. కానీ ఆ సూర్యుడికి ఈ క్రమంలో ఎవరు సహాయపడతారు, అది కూడా ఒక్కొక్క మాసంలో ఒకరు 7 మంది సహాయపడతారు అనేటువంటి విషయాన్ని మనం నిన్న 10వ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాం అనమాట. అంటే అధికార దేవతా వర్ణన అనమాట. సూర్యరథం యొక్క అధికారి దేవతా వర్ణన. వీళ్ళు ఎక్కడికి అధికారులు అంటే ఒక్కొక్క మాసానికి అధికారులు అనమాట. వాళ్ళు సూర్యుని యొక్క రథంలోనే వాళ్ళు కూడా ఆ మాసం పూర్తిగా ఉండి ఆ తర్వాత వాళ్ళు దిగిపోయిన తర్వాత నిన్న కూడా చెప్పుకున్నాం అనమాట. ఏ విధంగా ఒక గ్రూపుగా అనమాట 7 మంది. దాంట్లో ఒకరు ఆదిత్యుడు, ఇంకొకరు అప్సరస, ఆ తర్వాత ఒక ఋషి, ఆ తర్వాత ఒక సర్పము, ఆ తర్వాత ఒక యక్షుడు, ఆ తర్వాత ఒక రాక్షసుడు, గంధర్వుడు. ఈ 7గురు కూడా ఉంటారనమాట, మాసాధికారులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సరే, ఒక్కొక్క మాసంలో మరి 7 మంది ఉంటారు కాబట్టి ఆయా మాసాల్లో ఎవరెవరు ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మనం విపులంగా చదువుకున్నాం. అంటే చైత్రమాస గణంలో ఎవరు ఉంటారు, వైశాఖ మాస గణంలో ఎవరెవరు ఉంటారు, జ్యేష్ఠ మాస గణం, ఈ విధంగా ఆషాఢ మాస గణం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిరం, పుష్యము, మాఘమాసము, ఆ విధంగా అన్ని మాసాలకు పాల్గొన మాస గణం అని చెప్పి మనం వరుసగా చదువుకుంటూ వచ్చాం అనమాట. చాలా కొత్త విషయం మనకి. ఏమంటే మనకి ఇంతవరకు కూడా ఈ విధంగా సూర్యుడికి సహాయపడేందుకు, ఎందుకంటే ఆయా మాసాలలో జరిగేటువంటి ఏ విధమైన మార్పులు వాటికి అన్నిటినీ కూడా ఈ 12 మాసాల్లో ఉన్నటువంటి 7గురు చొప్పున విష్ణు శక్తితే వృద్ధి పొందించబడిన వారై సవితృమండలం నివసిస్తారన్నమాట. అదే కాకుండా
ఈ విధంగా సూర్యరథం పోతూ ఉంటే మునీశ్వరులు సూర్య భగవాన్ని స్తోత్రం చేస్తారు. స్తువంతి మునయ సూర్యం గంధైర్వై గీయతి పురహ. పురహ అంటే ముందు అన్నమాట. ముందు భాగంలో గంధర్వై గీయతే అంటే గంధర్వుల చేత గానం చేయబడుతుంది. అదేవిధంగా అప్సరసులు నృత్యం చేస్తారు. నృత్యంతి అప్సరసో యాంతి సూర్యస్య అను నిశాచరాహ అంటే రాక్షసులు కూడా సూర్యుని అనుసరించి వెళుతూ ఉంటారు. దానికి మనం చెప్పుకున్నాం, అది సూర్యుడికి బాడీ గార్డ్స్ లాగా అంటే అంగరక్షకుల్లాగా వాళ్ళు వెనక పోతూ ఉంటారనే విషయం తెలుసుకున్నాం. ఈ విధంగా మరి ఆ సూర్యరథాన్ని నాగులు సూర్యరథాన్ని మోస్తారు, యక్షులు పగ్గాలు పట్టుకుంటారు, అదేవిధంగా వాలకిల్లులు ఆయన చుట్టూ కూర్చుండి ఉంటారు. ఈ విషయం తర్వాత చివరిలో సూర్యమండలంలో భిన్న భిన్న మాసాలలో ఇట్లా భిన్న భిన్న సప్తగణము తమ సమయంలో చలికి వేడికి వారి వృష్టికి కారణమవుతుంది. సోయం సప్తగణ సూర్యమండలే ముని సప్తమ హిమ ఉష్ణ వారి వృష్ణీనాం హేతుత్వే సమయం గతః. ఇవి మనం తెలుసుకున్నాం అనమాట. మరి నిన్న ఈ 10వ అధ్యాయం మనం చదువుకోగానే మనలో కూడా చాలా మందికి సందేహం వచ్చి ఉండొచ్చు. మరి ఇక్కడ సూర్యుడు ఇవన్నీ కూడా ఋతువులు అదేవిధంగా కాలాన్ని నిర్దేశిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆయన పని ఈ 7 మంది ఏ ఏ మాసాలకు సంబంధించిన 7 మంది కూడా చేస్తూ ఉంటారు కదా. మరి సూర్యుడు పాత్ర ఏమిటి ఏమంటే ఇది మనకి కొత్త విషయం కాబట్టి ఈ సూర్యుడు మరి ఏం చేస్తాడు, ఆయన ఏ విధంగా ఉపయోగపడతారు అనేటువంటి విషయాన్ని అంటే మనం సూర్యుడినే పూర్తిగా అధీనంలో సూర్యుడి అధీనంలో ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఆయనే కాదు, ఆయనే అది దానికి సంబంధించినటువంటి హెడ్గా ఇంకా కింద ఉన్న 7 మంది ఉంటారు ఒక్కొక్క నెలకి అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకి సందేహం రావచ్చు. మన అదృష్టవశాత్తు మన ఆ సందేహాన్ని మైత్రేయుడు పరాశరుని అడుగుతాడు అనమాట. మన అదృష్టం. ఎందుకంటే ఎవరైనా ఒక సందేహం అడిగి విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనకు కూడా మనసులో అదే సందేహం ఉంటుంది. కొంతమందికి సందేహాలు ఉంటే కానీ అడిగేందుకు సంకోచిస్తూ ఉంటారు. కాబట్టి వేరెవరైనా సందేహం అడిగి ఆ సంకోచం నివృత్తి చేసుకున్నారనుకోండి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ మైత్రేయుడు ఇదే విషయాన్ని అడుగుతున్నారు, పరాశరుని అడుగుతున్నారు అనమాట. అదే ఆ విషయమే ఈ 11వ అధ్యాయం అనమాట. ఏమని అడుగుతున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇది కూడా చాలా చిన్నదైనటువంటి అధ్యాయం, ఒక 26 శ్లోకాలు ఉన్నది. ఈ శ్లోకాలు మనం వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని తర్వాత చదవలసిన వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామండి ఈరోజు. కాబట్టి మనం విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 11వ అధ్యాయం చదువుకుందాం. సూర్యరథ వైష్ణవీ శక్తి వర్ణనం. సూర్యరథ వైష్ణవీ శక్తి వర్ణన ఈ అధ్యాయం అన్నమాట. శ్రీ మైత్రేయ ఉవాచ యదేతద్ భగవానాః గణః సప్తవిధో రవేః మండలే హిమతాపాదే కారణం తన్మయా శ్రుతం. యదేతద్ భగవానాః గణః సప్తవిధో రవేః మండలే హిమతాపాదే కారణం తన్మయా శ్రుతం. వ్యాపారాచ్చాపి కథితా గంధర్వోరగరక్షసాం ఋషీణాం వాలకిల్యానాం తథైవ అప్సరసాం గురో. వ్యాపారాచ్చాపి కథితా గంధర్వోరగరక్షసాం ఋషీణాం వాలకిల్యానాం తథైవ అప్సరసాం గురో. యక్షాణాంచ రథే భానోః విష్ణుశక్తిధృతాత్మనాం కింత్వాదిత్యస్య యత్కర్మ తన్నాత్రోక్తం త్వయా మునే. యక్షాణాంచ రథే భానోః విష్ణుశక్తిధృతాత్మనాం కింత్వాదిత్యస్య యత్కర్మ తన్నాత్రోక్తం త్వయా మునే. యది సప్తగణో వారి హిమ ఉష్ణం చ వర్షతే తత్కిమత్ర రవేః येन వృష్టి సూర్యాదితీర్యతే. యది సప్తగణో వారి హిమ ఉష్ణం చ వర్షతే తత్కిమత్ర రవేర్యేన వృష్టి సూర్యాదితీర్యతే. విభస్వానుదితో మధ్యే యాత్యస్తతి కిం జనాః బ్రవీత్యేతత్ సమం కర్మ యది సప్తగణస్య తత్. వివస్వానుదితో మధ్యే యాత్తస్యమితి కిం జనాః బ్రవీత్యేతత్ సమం కర్మ యది సప్తగణస్య తత్.
श्रीपराशर उवाच मैत्रेय श्रूयतां एतत् यद्भवान् परिपृच्छति यथा सप्तगणेऽपि एकः प्राधान्येन अधिको रविः मैत्रेय श्रूयताम् एतत् यद् भवान् परिपृच्छति यथा सप्तगणेनाप्येकः प्राधान्येन अधिको रविः सर्वाशक्तिपरा विष्णोः ऋग्यजुः सामसंहिता स एषा त्रयी तप्यन्तहो सैषा त्रयी तपत्यंहो जगतश्च हीनस्ति या स एष विष्णुः स्थितः स्थित्यां जगतः पालनोद्यतः ऋग्यजुः सामभूतौ अन्तः सवितुर्विजतिष्ठति मासि मासि रविर्यो यस्तत्र तत्र हि सा परा त्रयीमयी विष्णुशक्तिः अवस्थानं करोति वै मासि मासि रविर्यो यस्तत्र तत्र हि सा परा त्रयीमयी विष्णुशक्तिः अवस्थानं करोति वै ऋचः स्तुवन्ति पूर्वाह्ने मध्याह्ने यदयजूंषि वै बृहद्रथन्तरादीनि सामान्यह्नक्षये रवौ ऋचस्तुवन्ति पूर्वाह्ने मध्याह्ने यदयजूंषि वै बृहद्रथन्तरादीनि सामान्यह्नक्षये रवौ अङ्गमेषा त्रयी विष्णोः ऋग्यजुः सामसंहिता विष्णुशक्तिरवस्थानं सदा आदित्ये करोति सा न केवलं रवौ शक्तिः वैष्णवी सा त्रयीमयी ब्रह्मा अथ पुरुषो रुद्र त्रयमेतत्त्रयीमयं न केवलं रवौ शक्तिर्वैष्णवी सा त्रयीमयी ब्रह्मागद पुरुषो रुद्र त्रयमेतत्त्रयीमयं सर्गादौ रुक्मयो ब्रह्मा स्थितौ विष्णु यजुर्मयः रुद्रः सामयमो अन्ताय तस्मात् तस्यासुचिर्ध्वनि सर्गादौ रुक्मयो ब्रह्मा स्थितौ विष्णु यजुर्मयः रुद्रः साममयोः अन्ताय तस्मात् तस्यासुचिर्ध्वनिः एवं सा सात्विकी शक्तिर्वैष्णवी या त्रयीमयी आत्मसप्तगणस्तं तं भास्वन्तमधितिष्ठति तया चाधिष्ठितः सोऽपि जाज्वलीति स्वरश्मिभिः तमः समस्तजगतां नाशं नयति चाखिलं सुवन्ति तं वै मुनयो गन्धर्वै गीयते पुरः नृत्यन्त्याप्सरसो यान्ति तस्य चानुनिशाचराः स्तुवन्ति तं वै मुनयो गन्धर्वै गीयते पुरः नृत्यन्ति अप्सरसो यान्ति तस्य चानुनिशाचराः वहन्ति पन्नगायक्षैः क्रियते अभीषु संग्रहः वालकिल्या तथैवेनं परिवार्य समातते नोदेता नास्तमेता च कदाचित् शक्तिरूपदृक् न उदेता नास्तमेता च कदाचित् शक्तिरूपदृक् विष्णोः पृथक् तस्य गणः सप्तविधोऽप्ययम् स्तम्भस्तर्पणस्यैव यो अयमासन्नतां गतः छायादर्शन संयोगं सतं प्राप्नोति यथात्मनः एवं सा वैष्णवी शक्तिः नैवापैति ततो द्विज मासानुमासं भास्वन्तम् अध्यात्ते तत्र संस्थितम् पितृदेव मनुष्यादीन् सतदाप्यायनं प्रभुः परिवर्तत्यहोरात्र कारणं सविता द्विजा सूर्यरश्मि सुषुम्ना
యత్తర్పితస్తేన చంద్రమా కృష్ణపక్షే అమరై సస్వత్ పీయతే వై సుధామయ సూర్యరశ్మి సుషుమ్నా యత్తర్పితస్తేన చంద్రమా కృష్ణపక్షే అమరై సస్వత్ పీయతే వై సుధామయ పీతం తం త్రికలం సోమం కృష్ణపక్షక్షయే ద్విజా పిబంతి పితరత్తేషాం భాస్కరాత్తర్పణం తదా ఆధత్తే రశ్మిభిర్యస్తు క్షితి సంస్తం రసం రవిః తముసృజతి భూతానాం పుష్యర్థం సస్యవృద్ధయే పీతం తం ద్వికలం సోమం కృష్ణపక్షక్షయే ద్విజా పిబంతి పితరత్తేషాం భాస్కరాత్తర్పణం తదా ఆదత్తే రశ్మిభిర్యస్తు క్షితి సంస్తం రసం రవిః తముసృజతి భూతానాం పుష్యర్థం సస్యవృద్ధయే తేన ప్రీణాత్యశేషాని భూతాని భగవాన్ రవిః పితృదేవ మనుష్యాదీన్ ఏవమాప్యాయత్యసౌ పక్షతృప్తిం చ దేవానాం పితॄణాం చైవ మాసికైం సస్వస్తృప్తిం చ మత్యానాం మైత్రేయ అర్క ప్రయచ్చతి పక్షతృప్తిం తు దేవానాం పితॄణాం చైవ మాసికీం సస్వతృప్తిం చ మత్యానాం మైత్రేయ అర్క ప్రయచ్చతి. కాబట్టి ఈ విధంగా మైత్రేయుడు అడిగినటువంటి సందేహాలకి అన్నిటికీ కూడా పరాశరుడు చక్కగా సమాధానం చెప్తున్నాడు అనమాట ఈ యొక్క 11వ అధ్యాయం. ముఖ్యంగా మరి సూర్యుడికి ఇంతమంది 7 మంది ఉంటారు. ఒక్కోసారికి మన ఆఫీసులో కూడా అంటుంటాడు పై అధికారులకి, ఏమయ్యా నీకు ఇంతమందిని ఇచ్చాం కదా, ముఖ్యంగా మేనేజర్లు అనమాట, నీకు ఇంతమందిని ఇచ్చాం, ఆఫీసర్లు ఏం చేస్తున్నావయ్యా నువ్వు, అసలు నీకు పనే ఉంది, వాళ్ళే అన్నీ చూస్తారు కదా అని అడుగుతుంటారు పైవాళ్ళు. అట్లా ఇక్కడ మైత్రేయ సందేహం వచ్చింది అనమాట. మరి ఒక్కొక్క నెలలో కూడా చూసుకునేందుకు 7 మంది ఉన్నారు కదా, అందులో ఒకరు కాదు, దాంట్లో ఒక్కొక్క వర్గాన్ని నుంచి చెందినటువంటి వారు ఉన్నారు కదా, మరి సూర్యుడికి పని ఏముంటుంది, ఇంకా మనమేమో సూర్యుడే కదా అన్నిటికీ అని మూలం అని చెప్తున్నాం కదా. కాబట్టి అతని యొక్క పాత్ర ఏమిటి, ఆయన ఏం చేస్తుంటారు, ఏ విధంగా మనం ఆయనకి అంత గొప్పతనాన్ని ఆపాదిస్తున్నాము అనే సందేహం అన్నమాట. కాబట్టి దాటికి సమాధానంగా ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా చెబుతుంది. చివరిలో దేవతలకు పక్షం పాటు తృప్తిని, పితృగణానికి మాస తృప్తిని, మర్త్యులకు నిరంతర తృప్తిని కలిగిస్తున్నాడు. ఎవరు? సూర్యుడు అన్నమాట, అర్కుడు అని చెప్పి మైత్రేయునకు పరాశరుడు వివరించాడు. సరే, శ్రీ మైత్రేయ ఉవాచ యదేతత్ భగవానాః గణః సప్తవిదో రవేః మండలే హిమతాప ఆదేహే కారణం తన్మయా శృతం వ్యాపారాశ్చాపి కథిత గంధర్వ ఉరగ రక్షసాం ఋషీణాం వాలకిల్యానాం తథైవ అప్సరసాం గురో యక్షాణాం చ రథేవానోర్ విష్ణుశక్తిధృతాత్మనాం కింతు ఆదిత్యస్య యత్కర్మ తత్ నత్ర ఉక్తం త్వయా మునే తన్న అత్ర ఉక్తం. అంటే తత్ నా అత్ర ఉక్తం, అది తన్నాత్రోక్తం అవుతుంది అన్నమాట. తత్ నా అత్ర ఉక్తం. ఉక్తం అంటే ఏమిటి? చెప్పబడేది. నా ఉక్తం అంటే చెప్పబడలేదు. ఏమి చెప్పబడలేదు? ఇంతకీ మహర్షి భగవంతుడమైనటువంటి నీవు మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. పరాశరుడు చెప్పిన దానికి ఈయన రవి యొక్క విశేషాన్ని తెలుసుకోగోరుతున్నామట. అందుకని మైత్రేయుడు అడుగుతున్నాడు, ఓ గురువు గారు, తమరు భగవానాః గణ సప్తవిదో రవేహే, తమరు రవితో పాటు కూడి ఉన్న సప్తగణాన్ని గురించి చెప్పినారు. అది కూడా మండలే హిమతాపాదేహే, అలాగే సూర్యమండలం నందు మంచు కురిపించుట, మండలే హిమతాప ఆదేహే, కురిపించుట తీవ్రమైన వేడిని, తాపం అంటే వేడని. ప్రస్తుతం మనం అదే అనుభవిస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాదు, తిరుపతి, అన్ని చోట్ల మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో కూడా వేడి బాగా బ్రహ్మాండంగా పెరిగిపోయింది అనమాట. అనేక కారణాలు. పాపం సూర్యుడు నాకు తెలిసి సూర్యుడేమి తన యొక్క వేడిని పెంచడం లేదండి. ఆయన అదే వేడితో ఉన్నారు. ఈ సీజన్లో ఏ వేడి ఉండాలో అదే వేడితో ఉన్నాడు ఆయన.
కాకపోతే మనం ఎక్కువగా దాన్ని అనుభవిస్తున్నాం, వేడిని తాపాన్ని ఎక్కువ అనిపిస్తున్నాం. దానికి కారణాలు అనేకం, మనం అందరికీ తెలిసే ఉంటుంది. దానికి మనమే కారణం అన్నమాట. మనమే కారణం, వేరెవరో కాదు. ఒక 10-20 సంవత్సరాల ముందుకును మీరు ఉండేటువంటి ప్రదేశము ఇప్పుడు ఉండేటువంటి ప్రదేశానికి తేడా చూస్తే మీకే తెలిసిపోతుంది. భౌగోళికంగా కూడా అదే మార్పులు జరుగుతుంది అనమాట. మన ఇంటి ముందు, ప్రతి ఇంటి ముందు ఏదో చెట్టు ఉండేది, చల్లగాలి వస్తూ ఉండేది. ఎండాకాలం ముఖ్యంగా నీడ ఉండేది. కాస్త అలసిపోతే బాగా ఎండలో నడిచిపోయే వాళ్ళంతా కూడా మన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మీరు బయట అడుగు పెడితే కర్మగాలి కాలు గారుతూ ఉంటే మళ్ళా మీరు ఇంటికి రావాల్సిందే, కానీ ఎక్కడా చెట్టు నీడ ఉండదు. చెట్టు నీడ ఉండదు అన్నమాట కొంతసేపు విశ్రాంతి తీసుకున్నామంటే. కానీ ఆ రోజుల్లో హాయిగా చెట్టు కింద నిద్రపోయేవాళ్ళు ఎండ వేడికి. అటువంటి పరిస్థితులు మనం అదృష్టవంతులం అండి. ఈ తరం అంటే మనం అంటే ఇప్పుడు మనకు ఈ గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుమారు 50 సంవత్సరాల పై వాళ్ళే కాబట్టి మనమంతా ఒక విధంగా అదృష్టవంతులే. ఎందుకంటే ఆ అనుభవాలన్నీ పొందామన్నమాట. కానీ ఇప్పటి తరం వాళ్ళకి అటువంటి అనుభవాలు తక్కువైపోతున్నాయి. ఎక్కడ చూడు తాపమే వేయడే అనమాట. కాకపోతే వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు. మనకి అది ఇప్పుడు మనం ఏసీలో కూర్చునేటువంటి అవకాశం ఇప్పుడు కలిగింది. ఆ రోజుల్లో అవసరాలు పడలేదు, మనం కూడా ఆశించలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంతకీ రవి మండలంలో ఉన్నటువంటి ఏడుగును గురించి వివరించి ఆ సప్తగణమే చలికి ఎండకు కారణం చెప్పగా నేను విన్నాను. తీవ్రమైన వేడిమిని పుట్టించడం కారణమును తెలిపినారు. నేను శ్రద్ధగా విని ఉన్నాను. మండలే హిమతాపాదే కారణం తత్ మయా శృతం. శృతం అంటే విన్నాను. మరి వ్యాపారశ్చాపి గదిత గంధర్వ ఉరగ రక్షస. వ్యాపారాశ్చ అపి అంటే వ్యాపారాలు కూడా, ఎవరి వ్యాపారాలు? కథిత అంటే చెప్పబడింది. వ్యాపారం అంటే బిజినెస్ అని కాదండి, వాళ్ళు చేసేటువంటి పని అర్థం అనమాట. కథిత అంటే చెప్పబడింది. ఎవరిది? గంధర్వ ఉరగ రాక్షసాం. గంధర్వులు, ఉరగులు, రాక్షసులు. గంధర్వ ఉరగ అంటే పాములండి, ఆ జాతికి చెందినటువంటివి అనమాట. ఉరగం అంటే భుజములతో పోతూ ముందుకు పోయేదనమాట. ఉర అంటే పొట్ట కూడా అర్థం, పొట్టతో ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి ఉరగం అంటే పోయేది అని అర్థం అనమాట. కాబట్టి ఉరగులు రాక్షసులు, వాలకిల్యాది ఋషీణం వాలకిల్యానం తథైవ అప్సరసాంగులు. అదేవిధంగా అప్సరసులు వారు చేసే పనుల గురించి కూడా తెలియజేశావు. విష్ణు శక్తితో కూడిన వారి యొక్క పనులను వివరించినారు. యక్షాణాంచరదే బాణోహ విష్ణుశక్తి ధృతాత్మన. అంతేకాదు, ఆ సూర్యుని యొక్క కార్యము ఏమిటో ఎత్తి చూపలేదు. కింటు ఆదిత్యస్య యత్కర్మ తత్న అత్ర ఉక్తం త్వయా ఉనే. కానీ ఆదిత్యుని కర్మ వ్యాపారాన్ని గురించి నీవు నాకు చెప్పలేదు. మీరు అందరూ చెప్పావు. విష్ణుశక్తిని ధరించి ఉన్నటువంటి సూర్యదాన్ని అధిష్ఠించి ఉన్న సప్తవిధగణ కృత్యాలన్నీ కూడా తెలియజేశావు. యక్షాణాంచరథే బాణోహ విష్ణుశక్తి ధృత ఆత్మనాం. విష్ణుశక్తి ధృత ఆత్మనాం అంటే ఏమిటి? విష్ణుశక్తిని ధరించి ఉన్నటువంటి భానోహ విష్ణుశక్తి ధృతాత్మనాం, సూర్యదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి సప్తవిధగణ కృత్యాలన్నీ కూడా తెలియజేశావు. కానీ ఇక్కడ ఆదిత్యుని కర్మ వ్యాపారం గురించి నీవు నాకు చెప్పలేదు. ఏది సప్తగణో హరి వారి హిమ ఉష్ణం చ వర్షతే తత్ కిమత్ర రవేర్యేన వృష్టి సూర్యాది తీర్యతే. ఇక్కడ సూర్యాత్ ఇది ఈర్యతే, సూర్యాదితి ఈర్యతే అంటే ఏమిటి చెప్పబడుతుందని అర్థం అన్నమాట. ఏమిటి? సప్తగణమే నీటికి, మంచుకు, వేడికి, వృష్టి కారణమైతే యది సప్తగణం వారి అంటే నీరండి, హిమ అంటే మంచు, హిమ ఉష్ణం అంటే వేడికి, వృష్టి కారణమైతే, వేడికి వృష్టికి కారణమైతే ఇక రవి వల్ల ఏమి ప్రయోజనం ఉన్నట్లు? తత్ కిమత్ర రవేర్యేన వృష్టి సూర్యాదితీర్యతే. కాబట్టి సూర్యుని వల్ల వర్షం కురుస్తుంటారు కదా, అది ఎలాగవుతుంది మరి? సూర్యుడు కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడని వివస్వాన్ అష్టభిర్మాసై అను శ్లోకం ద్వారా తెలిపినాడు కదా. అన్నట్లయితే చెప్తున్నాడు, ఇది ఈ సప్తగణము హిమ ఉష్ణ వారి ఉష్ణులకు హేతు అని సాధారణంగా అందరికీ వర్తించేటట్టు చెప్పినారు కనుక అది అర్థం. ఒకవేళ సప్తగణమే మంచినీటిని, మంచును, ఎండవేడిని కలిగించేటట్లయితే రవి యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆయన వల్లనే వర్షాలు కురుస్తున్నవి అని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అదికి వివస్వాన్ ఉదితో మధ్యే యాచి అస్తమితి కిం జనా. అంతేకాదు, బ్రవీతి ఏతత్ సమం కర్మ యది సప్తగణస్య తత్.
ఇంకా అడుగుతున్నాడు, సాధారణమే అందరికీ చెందినది అన్నట్లయితే ఆ పని సూర్యుడు కూడా చెందినది అవుతుంది కదా అన్నదాని వివరణ కోరుతున్నాడు. ఏమని? సూర్యుడు ఉదయించుతున్నాడు, సూర్యుడు ఉదయించాడు, వివస్వాన్ ఉదితో. ఉదిత అంటే ఏమిటి? ఉదిత అంటే ఉదయించాడు అని అర్థం అనమాట. సూర్యుడు ఉదయించాడు, మధ్యే యాతి అస్తమితి కిం జన. ఆకాశ మధ్యంలో ఉన్నాడు, మధ్యే యాతి అస్తమితి కిం జన. అస్తమించాడు అని జనులు అంటారు కదా, మనం కూడా అంటుంటాం సూర్యుడు ఉదయించాడు. ఓసారి మనకి సూర్యుడు ఎక్కడున్నా అని బయటికి పోయి చూసి వస్తాం అనమాట. అంటే దిక్కు తెలియకపోతే, దిక్కు తెలియదు అంటే ఏమిటండి, అంటే ఏ దిక్కులో ఉన్నాడని తెలియకపోతే, అంటే మనం ఉన్నది ఏ దిక్కులో ఉన్నామని తెలియకపోతే టక్కన బయటికి పోతాం. బయట పోయి 12 గంటల ముందు అనుకోండి సూర్యుడు ఉన్న చోటు అది తూర్పు అని. 12 తర్వాత సూర్యుడు వెనక ఉన్నాడు అనుకోండి, దాన్ని మనం పడమరగా అనుకుంటాం. అనుకొని దాని తర్వాత ఉత్తర దక్షిణాలు. ఒకసారి మీకు తూర్పు తెలిస్తే దానికి ఎదురుగా నిలబడి ఎడమ చేయి వైపు ఉత్తరము, కుడి చేయి వైపు దక్షిణము. ఇది అందరికీ తెలిసిన విషయాలే. చిన్నపిల్లలకి తెలియకపోవచ్చేమో కానీ చిన్నపిల్లలకే కాదండి. ఈ మధ్య తమాషా విషయం ఏంటంటే, పిల్లలకి అంటే 5-6 తరగతి చదువుతున్న పిల్లలకి కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు పిల్లలు. వాళ్ళని అడిగితే గడియారం టైం ఎంత అంటే తెలియదు. ఇంతకుముందు చెప్పుకున్నాను అనమాట. గడియారం టైం చూసేది తెలియదు. మనం ఎప్పుడు చిన్నప్పుడు మన స్కూల్లో అదొక పాఠాంశంగా ఉండేదండి. అంటే బొమ్మలు గీసేసి ఈ పెద్ద ముళ్ళు ఎక్కడుంటే చిన్న ముళ్ళు ఎక్కడుంటే టైం ఎంత అని రాయాలి మనం. అలా నేర్పించారు మనకి చిన్నప్పుడు. అంటే టైం చూడటం కూడా నేర్పించారు. కానీ ఈ రోజు తెలియదంట. అడిగితే ఎలా తెలియదు అంటే, ఎందుకు అంకుల్ అంతా డిజిటల్ కదా నెంబర్లు వస్తాయంటారు. డిజిటల్లో ఏముంది? 12 గంటల 30 నిమిషాలు, 12 గంటల 20 నిమిషాలు, అంతేగాని ఆ ముళ్ళు పెద్ద ముళ్ళు 5 దగ్గర ఉంటే 25 నిమిషాలు అలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదండి. కాబట్టి దిక్కులు కూడా అంతే. మనకి చిన్నప్పుడే చెప్పారు, తూర్పు ఎదురుగా నిలబడితే తూర్పు అది, ఎడమవైపు ఉత్తరము, దక్షిణము అది చెప్పి నేర్పించారనమాట. అంటే కొన్ని ఈ లోకజ్ఞానం అంటారు ఇవన్నీ కూడా. అవి కొంచెం లోక జ్ఞానాలు కొద్దిగా నెమ్మది తగ్గిపోతున్నాయి అనమాట. ఎంతసేపు ఆ సిలబస్లో ఆ సిలబస్లో ఉంటే పర్వాలేదు, కానీ అది తీసేస్తున్నారు ఇప్పుడు. ఎవరికి గడియారం ముళ్ళు పెట్టి గడియారం టైం నేర్పడం అవన్నీ లేదనమాట. ఆ విధంగా ఇక్కడ సూర్యుడు ఉదయించాడు, ఆకాశం మధ్యలో ఉన్నాడు, వివస్వాన్ ఉదితో మధ్యే యాతి అస్తమితి కింజన. అంతేకాదు, అస్తమిస్తున్నాడు అని కూడా అంటుంటారు కదా, జల్లు అంటారు కదా. మరి సూర్యుని సప్తగణమే వృష్ట్యాది సమగతుల కర్మలకు కారణమైతే బ్రవీతి ఏత సమం కర్మ ఇది సప్తగణస్యత. కానీ కర్మలు కారణమైతే జనవాక్యానికి అర్థమే ఉంది. అసలైతే చేసేది ఎవరండి? వేరే ఈ 7 మంది చేస్తారని చెప్పావు కదా. మరి 7 మంది చేసేటప్పుడు మరి సూర్యుడు ఈ విధంగా ఉదయిస్తున్నాడు, నడినెత్తికెక్కినాడు, అస్తమిస్తున్నాడు అని ఆయనకు ఒక్కడిని గురించే ప్రజలు చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ మనకు వచ్చిన సందేహాలే కదండి. మనం 10వ ఇంతవరకు మనకి ఆ సందేహం లేదు. 10వ అధ్యాయం జరిగిన తర్వాత మనకి ఈ సందేహాలు వచ్చాయి. ఇందాక చెప్పినట్లు అదృష్టవశాత్తు మైత్రేయుడు కూడా వచ్చింది కాబట్టి ఆ సందేహం పరాశరుడు చెప్పాడు అనమాట. మైత్రేయుడు సరేలే, ఎందుకు అడిగితే బాగుండదు, మరి ఇంత చిన్న విషయం అడిగితే బాగుండదు ఉండిపోయాడు అనుకోండి, మనకి ఒకవేళ తెలిసేది కాదేమో పరాశరుడు ద్వారా. సరే, మొత్తానికి సప్తగణానికే చెంది అందరూ సమానమైన భాగస్వాములు అవుతున్నప్పుడు ఒక్కరినే పేర్కొనడం ఎట్లా చెల్లుతుందో వివరించండి అన్నాడు మైత్రేయుడు. ఇది ఒక్కోసారికి మనకి ఏదో ఒక సమిష్టిగా ఒక కృషి చేశారనుకోండి, ఏదైనా చక్కటి ఫలితాలు వచ్చింది. దాంట్లో ఒక నాయకుడు ఉంటాడు కదా, దేనికైనా ఒక గ్రూపుకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే బాధ్యత తీసుకుంటాడు. అది కష్టమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా, నీట మునిగినా పాలం మునిగినా మొత్తానికి ఆయనే బాధ్యత తీసుకుంటాడు. నాయకుడు అంటే అంతే కదండి. కానీ ఆ బృందంలో 10 మందో 11 మందో 12 మందో ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తారు. పని చేస్తేనే విజయం సాధించగలుగుతారు. కానీ ఇక్కడ నాయకుడు గొప్పతనం ఏంటి మరి? మనం చూస్తుంటాం ఒకసారికి నాయకుడు పాపం క్రికెట్లో చూడండి, 0-0-0-0 కొడుతూ ఉంటాడు నాయకుడు, ఏం ఆడలేకపోతాడు పాపం. అయినా కూడా టీం మాత్రం గెలుస్తూ ఉంటుంది. ఒక్కోసారికి నాయకుడు 100 సెంచరీలు కొడుతూ ఉంటాడు, దురదృష్టవశాత్తు టీం మాత్రం పల్టీలు కొడుతూ ఉంటుంది. ఎక్కడ పోయినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ బేరీజ్ వేసేటప్పుడు మొదటి నాయకుడిని గొప్ప నాయకుడు అభివర్ణిస్తారు. అంటే ఆయన వ్యక్తిగతంగా ఏమి చేయకపోయినా సమిష్టిగా మిగిలిన వారు పనిచేసేందుకు కృషి చేశారనమాట. కాబట్టి విజయం సాధించగలుగుతాం. అదే రెండవ నాయకుడు పాపం ఆయన వరకు ఆయన బాగానే ఆడుతున్నాడు, కానీ ఆయనలో నాయక లక్షణాలు లేవో మరి ఏమో తెలియదు, లేదు మిగిలిన వాళ్ళు ఆయన అంటే ఇష్టం లేదో, మొత్తానికి
తమ టీంని మాత్రం ఓటమి తీసిపోతూ ఉంటారు. ఇక్కడ ఇదే అన్నమాట. మరి సూర్యుడు నాయకుడు కదా, 7 మంది ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఒక సూర్యుడికే గొప్పతనం ఇవ్వటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అన్నమాట. వివస్వానుదితో మధ్యే యాతి అస్తమితి కిం జనా బ్రవీతి ఏత సమం కర్మ ఇది సప్తగణశ్చ. అలానికి పరాశరుడు సమాధానం చెప్తున్నాడు, నాయన మైత్రేయ, నువ్వు అడిగింది బాగానే ఉన్నది, అని వివరంగా నీకు చెప్తాను చూడు. సూర్యుడికి ఒక గొప్పదని చెప్తాను. వాళ్ళ 7 గొప్పవాళ్ళే కాదని కాదు, కానీ చెప్పండి. ధ్రువ నక్షత్రం ధ్రువుడు కూడా సహాయం చేస్తున్నారని మొట్టమొదట అనుకున్నట్టు. అవును, ఉంది కదా. ఆయనే చదివాం, ఉత్తరాయణము దక్షిణాయనము. ఆ ధ్రువుడు పగ్గాల్లాగా పట్టుకొని ఆ రథాన్ని మేరు పర్వతం యొక్క పై భాగాన్ని తీసుకుపోయాడు ఉత్తరాయణం అని, కింది భాగాన్ని. కాబట్టి ఆయన కూడా పాత్ర ఉంది, కాదని కాదు. కానీ ఈ ఆయన పాత్ర ఏమిటి? దీంట్లో ఋతువులు అంటే ఆ మాసంలో ఏర్పడేటప్పుడు ఆ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏర్పడేదానికి ఈ 7 మంది కారణం చెప్పబడింది అనమాట. ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉండొచ్చు, కానీ అనూరుడు కూడా రథ సారథి అండి. అనూరుడు రథ సారథి, రథ సారథి మాత్రమే. ఆయన రథాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయనకి ఒకవేళ ఈయన అదేనండి, ఇప్పుడు మనం విష్ణు పురాణం చదవక ముందు మన మనసుల్లో అంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఈ సూర్యుడి తర్వాత ఈ 7 మంది ప్రస్తావన మనకి ఎప్పుడు వచ్చి ఉండదు. కానీ విష్ణు పురాణం చదివేటప్పటికి మనకి కొన్ని కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి అన్నమాట. మనం మామూలుగా తవ్వుతూ ఉంటే కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. మన అందరికీ తెలుసు అనూరు రథసారథి అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి ఇక్కడ దానికి సమాధానంగా సూర్యుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన్ని ఎందుకు మనం కొలుస్తున్నాము, ఆయనే ఎందుకు గొప్ప అని మనం నిర్ధారించుకునే దానికి పరాశరుడు చెప్తున్నారు. ఏమని? మైత్రేయ శ్రూయతాం ఏతత్, మైత్రేయ శ్రూయతాం ఏతత్ యత్ భవాన్ పరిపృచ్ఛతి. యత్ భవాన్ అంటే తమరు, అంటే గౌరవం అర్థం. భవాన్ అంటే తమరు అని అర్థం. తమరు పరిపృచ్ఛతి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్తాను. యథా సప్తగణేపి ఏకః ప్రాధాన్యేన అధికో రవిః. యథా సప్తగణేపి ఏకః ప్రాధాన్యే అధికో రవిః. ప్రాధాన్యే అధికో రవిః అంటే ఏమిటి? ప్రాధాన్యతలో సూర్యుడు ఎక్కువే. ఎందుకంటే మైత్రేయ శ్రూయతామేత, విష్ణు శక్తికి అధిష్టానం కావడంలో అతిశయం కలవాడైనందున ప్రాధాన్యత రవి పొందుతున్నందువలన లోక వ్యవహారం తగినదే అవుతున్నది అని పరిష్కారాన్ని చెప్తున్నాడు మైత్రేయుడికి చెప్తున్నాడు. మైత్రేయ ఇత్యాది. ఓ మైత్రేయ, నీవు అడిగిన ముచ్చటల గురించి చెప్తున్నాను విను. సప్తగణము ఒక్కటిగా ఉన్నా యథా సప్తగణేపి ఏకః ప్రాధాన్యేన అధికో రవిః. కానీ సప్తగణం ఒక్కటిగా ఉన్నా సమాన స్కందులే అయినా, సమాన స్కందులే అంటే ఏమిటండి? భుజములు అంటే సమానమైనటువంటి పని చేసేవారైనా వారిలో సాటి లేని భగవత్ శక్తి సంపన్నుడు, అనుగ్రహ పాత్రుడు, అన్ని మాసాల్లో కొనసాగేవాడు ఆయనయే. ఆయనకున్న ప్రాధాన్యత బట్టి తక్కిన వారి కంటే సూర్యుడే అధికుడు. ఇది ముఖ్య కారణం అన్నమాట. ఏమిటంటే మనం చదువుకున్నాం, అన్ని మాసాల్లో కూడా సూర్యుడు ఉంటాడు, నాయకుడు ఉంటాడు, కానీ టీం మారుతూ ఉంటుంది. ఆయనే హెడ్, ఆయనే అన్నమాట. కానీ ఒక్కోసారికి ఒక్కొక్క టీం ప్లేయర్ వస్తుంటాడు. అభిషేక్ శర్మ వస్తాడు, వచ్చే మ్యాచ్లో ఆయన ఉండడు, కానీ కెప్టెన్ మాత్రం ఆయనే ఉంటాడు. సూర్యకుమార్ అదే ఉంటాడు అనమాట. ఆ విధంగా మధ్యలో కొంతమంది వస్తుంటారు, పోతుంటారు. మరి ఆయనే ఉండాలి అన్నప్పుడు మరి ఆయనకి ప్రత్యేకత ఉండాలి కదండి. ఒక టీంలో నాయకుడిని మాత్రం మార్చకుండా ఆటగాళ్ళు మాత్రం మారుస్తున్నారంటే అర్థం ఏమిటి? వాళ్ళ యొక్క ప్రాధాన్యత అంతే అన్నమాట. వన్డేలకు ఒక టీం ఉంటుంది, 5 డే మ్యాచ్ ఒక టీం ఉంటుంది, అదేవిధంగా T20కి ఒక టీం ఉంటుంది. ఒక్కోసారికి ఒకప్పుడు నాయకుడు అందరే ఉండేవాడు, ఒకే ఉండేవాడు. కానీ ఈ మధ్యకాలంలో T20కి ఒక నాయకుడు, అంతేకాదు మొత్తం ప్లేయర్సే వేరు అన్నమాట. ఆటగాళ్లే వేరు. 5 రోజులు నిలబడి ఆడేవాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వాళ్ళు వేరు, దానికి వేరుగా ఉంటారు. ఆ నాయకుడు వేరు, ఎందుకంటే 5 రోజులు నిలబడాలండి. బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేయాలి,
క్రికెటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికీ పరిచయం అయింది కాబట్టి, చాలా మందికి, అందరికీ కాకపోయినా చాలా మందికి. ఆ విధంగా ఇక్కడ సూర్యుడు వీళ్ళందరూ మారుతుంటే కదా డ్యూటీ అయిపోయి కొంతమంది దిగిపోతారు ప్రతి నెల, కానీ సూర్యుడు మాత్రం ఉంటాడనమాట. కాబట్టే ఆయనకి ప్రాధాన్యాన్ని బట్టి అతడే అధికుడు. కాబట్టి మైత్రేయ శ్రూయతాం ఏతత్ యత్ భవాన్ పరివృత్యతి యథా సప్తగణేపి ఏకః ప్రాధాన్యేన అధికో రవిః సర్వాశక్తి పరా విష్ణో ఋగ్యజు సామ సంహిత సయేషా త్రయీ తపంత్యహో జగతశ్చ హినంతియా. అంతేకాదు విష్ణువు యొక్క సమస్త సర్వాశక్తి అంటే విష్ణువు యొక్క సమస్తమైన పరమైన శక్తి ఋగ్యజు సామములనే పేరుతో ఉన్నది. ఈ వేదత్రయే వేడిని ఇస్తున్నది, జగత్తుల యొక్క పాపాన్ని పోగొడుతున్నది. ఏ కారణం చేత పరా అధికమైనదో అట్టి సర్వార్థమును వెల్లడి చేసే విష్ణువు యొక్క త్రయీ రూపమైన శక్తియే సూర్యుని రూపంలో వేడిమినిస్తూ వెలుగులను పంచుతూ తప్పింపజేస్తున్నది. అంహము అంటే అఘము అంటే పాపం అండి. పాపమును హరిస్తుంది అనమాట, అంటే పాపమును దగ్గరగా చేరి నశింపజేస్తున్నది. ఇందువలన ప్రాధాన్యం కలవాడు కనుక భానుడు అధికుడు, ఎక్కువైన వాడు. అటువంటి త్రయీ విద్యే తపింపజేస్తున్నది అని శృతి చెప్పుతున్నది. కాబట్టి సర్వాశక్తి అని పాఠం అయినప్పుడు సర్వాశక్తి అంటే సమగ్రమైన కొరత లేని శక్తి అని అర్థం అన్నమాట. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి పలు విధాలుగా ఉన్నది, మరి ఏ కొరత లేకుండా ఉండేటిది. దానికే పేరు త్రయీ. అది జగత్తును తపింపజేస్తుంది. సయేషా త్రయీ తపంతి అహో తపంత్యంహో సరే తపంత్యహో జగతస్య హినస్తియా. అంతేకాదు వేడిని ఇస్తున్నది, జగత్తుల యొక్క పాపాన్ని కూడా హినస్తి యహ హినస్తి యా అంటే ఏదైతే పాపాన్ని పోగొడుతున్నది. సయేషా విష్ణు స్థిత తిత్యాం జగత పాలనోద్యత ఋగ్యజు సామభూతౌ అంత సవితుర్ద్విజా తిష్టతి. సవితు ద్విజా తిష్టతి, సవితుర్ద్విజ అనకూడదు, సవితు ద్విజా తిష్టతి. ద్విజ అంటే ఇక్కడ సంబోధన అన్నమాట, అంటే మైత్రేయుడిని సంబోధిస్తున్నాడు. ద్విజోత్తమ, ఆ త్రయీ రూప విష్ణువే స్థితి సమయంలో జగత్తును పాలించు పూనికలో ఉంటాడు. సయేష విష్ణు స్థిత స్థిత్యాం జగత పాలన ఉద్యత. పాలనోద్యత అంటే ఏంటి? పాలించు పూనికలో ఉంటాడు, అంటే పాలింప పూనుకొని ఉంటాడు. ఆ విష్ణువే ఋగ్యజుస్సామరూపుడై సవితృ మండలంలో ఉంటారు. ఋగ్యజుస్సామభూతో అంత సవితుర్ద్విజ తిష్టతి. అంతేకాదు ప్రతి మాసమునందు కూడా సూర్యుడు ఉంటున్న రూపంలో అక్కడికక్కడే వేదత్రయీ రూపమైన విష్ణుని పరాశక్తి నివసించి ఉంటుంది. మాసి మాసి రవిర్యో యస్తత్ర తత్ర హి సా పరా త్రయీమయీ విష్ణుశక్తిని అవస్థానం కరోతి వై. ప్రతి మాసమునందు కూడా మాసి మాసి అన్నారు, అంటే ప్రతి మాసమునందు కూడా ఆ విష్ణుశక్తియే, అదే సూర్యుడు, సూర్యశక్తి. కాబట్టి ఆత్రతయమైనటువంటి శక్తియే విష్ణువు. ఆయన జగత్తు యొక్క స్థితికారకుడై జగత్తు యొక్క పాలనకు నడుము కట్టుకొని ఉన్నాడు. ఆ విష్ణు శక్తి ఋగ్ యజు సామవేదముల రూపమున సూర్యుని లోపల నిలిచి ఉన్నది. ప్రతి నెలలోనూ కూడా ఎవరెవరు ఆ భాస్కరుని స్థానాన్ని ఆక్రమిస్తున్నారో వారందరిలోనూ ఆ పర అనబడే విష్ణు శక్తి త్రయీమయమైనది ప్రవేశిస్తున్నది, నిలిచి ఉంటున్నది. రుచ స్తువంతి. రుచ అంటే ఇక్కడ రుక్కులు అని అర్థం. అంటే రుచ స్తువంతి పూర్వాహ్నే. పూర్వాహ్నే అంటే ఏమిటి? ప్రాతకాలం. ప్రాతకాలంలో రుక్కులు అంటే పూర్వాహ్నందు రుక్ మంత్రములు. రుక్కులు అంటే రుక్ మంత్రములు సూర్యుని వెలుగునట్లు చేస్తవి. మధ్యాహ్నం నందు యజస్సులు సాయంత్రం నందు బృహత్ రథంతరము మొదలైన సామవేద మంత్రాలు ప్రకాశింపజేస్తవి. అంటే ఈ యొక్క మంత్రాల ఫలితం కూడా చూడండి ఎలా ఉన్నదో. అంటే సూర్యుడిని కూడా ప్రకాశింపజేసే అనమాట. రుచస్తవంతి అని చెప్పడానికి ఆధారం కూడా చెప్పండి ఏమిటది? దేవుడకు విష్ణువు